నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో డైరెక్టర్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేడు జరగనుంది. ప్రస్తుతం ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదంటూ ఆర్జీవీ వీడియో పోస్ట్ చేశారు. రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్, తమిళనాడులో గాలింపు కొనసాగిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. రామ్ గోపాల్ వర్మ పిఏ, మేనేజర్తో పోలీసులు మాట్లాడినా ఆయన అందుబాటులోకి రాలేదు. వర్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఉద్దేశపూర్వకంగానే తమను తప్పుదారి పట్టిస్తున్నారని పోలీసులు భావించారు. వర్మ కోసం హైదరాబాద్తో పాటు తమిళనాడు రాష్ట్రంలో గాలిస్తున్నారు పోలీసులు. 23న కోయంబత్తూరులో షూటింగ్లో పాల్గొన్నట్లు నటులతో దిగిన ఫోటోలను ఎక్స్లో ట్వీట్ చేశారు వర్మ. దీంతో వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్లు సమాచారం. ఏపీ పోలీసుల గాలింపు చర్యలపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఈ కేసులకు భయపడేది లేదంటూ వీడియో విడుదల చేశారు వర్మ. ఏడాది క్రితం ఏవో ట్వీట్స్ పోస్ట్ చేశారని తనపై అలిగేషన్స్ పెట్టారన్నారు. ట్వీట్ పెట్టిన వారికి కాకుండా వేరే వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయన్నారు వర్మ. ప్రస్తుతం నేతలు పోలీసుల్ని ఆయుధంగా చేసుకుని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు డైరెక్టర్ ఆర్జీవీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసిన వ్యవహారంలో ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. విశాఖ, గుంటూరు జిల్లాల్లో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో పోలీసులు నోటీసులు పంపినా ఆర్జీవీ విచారణకు హాజరు కాలేదు. నవంబర్ 25న తన ఎదుట హాజరు కావాలని విచారణాధికారి నోటీసులు పంపారు. అప్పటికే హైకోర్టులో వర్మ మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేదు.